హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్పోర్ట్స్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ 2 to 3 2 లేదా 3 క్వశ్చన్లు ఏ ఎగ్జామ్లోనైనా ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, దోహా డైమండ్ లీగ్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఏ స్థానంలో నిలిచాడు? ఆన్సర్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అయితే ఫస్ట్ ప్లేస్లో గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ అనేది సాధించడం జరిగింది. అయితే గోల్డ్ మెడల్ ఎవరు సాధించారు? జూలియన్ వెబర్. ఇతను జర్మనీ దేశస్థుడు. అయితే ఎన్ని మీటర్లు దూరం విసిరాడంటే 91.06 మీటర్స్. అలానే చూడండి, ఫస్ట్ టైం నీరజ్ చోప్రా గారు 90 మీటర్స్ అనేది క్రాస్ చేయడం జరిగింది. ఏ లీగ్లో అంటే దోహా డైమండ్ లీగ్లో. అలానే ఎక్కడ జరిగిందంటే హోస్ట్ కంట్రీ ఎక్కడ? ఖతార్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ అండర్ 19 T20 వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇండియా. అలానే సెకండ్ ప్లేస్ రన్నర్ అప్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. అలానే హోస్ట్ కంట్రీ ఎక్కడ జరిగిందంటే మలేసియాలో జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్. అయితే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు? 2023లో జరిగింది. ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అలానే నెక్స్ట్ ఎడిషన్ 2027లో జరుగుతుంది. ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 F1 గ్రాండ్ ప్రిక్స్ 2025 ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రేలియన్ F1 గ్రాండ్ ప్రిక్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ల్యాండో నారిస్. చూడండి, ఓల్డెస్ట్ గ్రాండ్ ప్రిక్స్ ఏంటంటే గ్రాండ్ ప్రిక్స్లో ఓల్డెస్ట్ గ్రాండ్ ప్రిక్స్ ఏదంటే ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. ఎప్పుడు ప్రారంభమైంది? 1906లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ అహ్మదాబాద్. అలానే చూడండి, 2025 ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే జియాంగ్షన్ చైనా. అలానే ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచింది అంటే చైనానే నిలిచింది, మొత్తం 57 మెడల్స్తో. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2025 ఎక్కడ జరగనుంది? హాకీ కప్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ హంగ్చో చైనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఇటీవల ఎవరెవరికి ఇవ్వడం జరిగింది? ఎంతమంది ప్లేయర్స్కి ఇవ్వడం జరిగింది? మొత్తం 4 ప్లేయర్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే మను బాకర్ షూటింగ్లో మను బాకర్కి, అలానే చెస్లో డి గుకేష్ గారికి. అలానే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీలో సింగ్కి, అలానే ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్లో ప్రవీణ్ కుమార్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 4 ప్లేయర్స్కి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఇటీవల ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ హర్యానా. మొత్తం హర్యానా పథకాల సంఖ్య ఎంత అంటే 104. సెకండ్ ప్లేస్లో ఎవరంటే తమిళనాడు. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ కోకో గాఫ్. అలానే మెన్స్లో ఎవరంటే కార్లెస్ అల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇండియా. చూడండి, ఇండియా మొత్తం మెడల్స్ ఎన్ని అంటే మొత్తం 11 మెడల్ ఫస్ట్ ప్లేస్. అలానే సెకండ్ ఇటలీ 4 మెడల్స్తో. ఎక్కడ జరిగిందంటే హోస్ట్ కంట్రీ ఏదంటే జర్మనీలో మునిచ్లో ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2025 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2025
టైటిల్ ఎవరికి దక్కింది? ఆన్సర్ సెరీనా విలియమ్స్. సెరీనా విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గుమి ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 భారత్ యొక్క స్థానం ఎంత? భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ సెకండ్ ప్లేస్. ఆన్సర్ రెండో స్థానం, సెకండ్ ప్లేస్. ఫస్ట్ ఎవరంటే చైనా. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ సూపర్ కప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ గోవా ఎఫ్సి. చూడండి, కళింగ సూపర్ కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించిన కప్. ఇది ఫుట్బాల్కి సంబంధించిన కప్పు. గోవా ఎఫ్సి ఫుట్బాల్ క్లబ్ గోవా ఫుట్బాల్ క్లబ్ అనేది ఈ కళింగ సూపర్ కప్ 2020 విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 19th బ్యాడ్మింటన్ సుధీర్ మ్యాన్ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ సింగిల్స్ మియామి ఓపెన్ ఛాంపియన్షిప్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మియామి ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? చూడండి, ఆర్యనా సబలెంక. ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే మెన్స్లో ఎవరంటే జాకబ్ మాన్సిక్. మియామి ఓపెన్ ఛాంపియన్షిప్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నిలిచింది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్. చూడండి, ఆన్సర్ మహారాష్ట్ర. మొత్తం 158 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలానే హర్యానా సెకండ్ ప్లేస్. ఎక్కడ జరిగిందంటే బీహార్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2025లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్. 16 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇటీవల ఏ టెన్నిస్ క్రీడాకారుడు 100వ సింగిల్ టైటిల్ గెలిచి రికార్డు సాధించడం జరిగింది? ఆన్సర్ చూడండి, నోవాక్ జోకోవిచ్. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. అయితే చూడండి, ఇప్పటి వరకు 100 టైటిల్ గెలిచిన ప్లేయర్స్ ఎవరెవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ హితేష్ గులియా. అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేతగా వరుసగా 4వసారి ఎవరు గెలిచారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేతగా వరుసగా 4వసారి ఎవరు గెలిచారు? ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టెపెన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ఎడిషన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? చూడండి, ఆన్సర్ ముంబై ఇండియన్స్. ఇది థర్డ్ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫీడే ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2025 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జూ వెంజున్. 86th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు నిలిచారు? 86th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ ఎల్ఆర్ శ్రీహరి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ప్రణవ్ వెంకటేష్. నెక్స్ట్ క్వశ్చన్, చైనా F1 ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2025 ఎవరు గెలిచారు? చైనా F1 గ్రాండ్ ప్రిక్స్ 2025 ఎవరు గెలిచారంటే ఆన్సర్ ఆస్కార్ పియాస్ట్రీ. క్వశ్చన్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఇండియాకి ఇది థర్డ్ టైటిల్. అలానే రన్నర్ ఆఫ్ ఎవరంటే న్యూజిలాండ్. హోస్ట్ కంట్రీ ఎక్కడంటే పాకిస్తాన్. కానీ ఇండియా ఆడిన అన్ని మ్యాచ్లో UAEలో ఆడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో విజేతగా ఎవరు నిలిచారు? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. చూడండి, ఎక్కడ జరిగిందంటే లేహ్ డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లో లేహ్ డిస్టిక్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 13th ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ విదర్భ. అలానే సెకండ్ ప్లేస్లో ఎవరు నిలిచిందంటే కేరళ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, CCI
బిలియర్డ్స్ క్లాసిక్ ఛాంపియన్షిప్ 2025 ఎవరు గెలిచారు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇతను ఆసియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 కూడా గెలవడం జరిగింది. అలానే నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 కూడా గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ టోర్నమెంట్ లా లీగా 24-25 విజేతగా ఎవరు నిలిచారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఎఫ్సి బార్సిలోనియా. చూడండి, స్పెయిన్ దేశానికి చెందిన టీం ఇది, ఎఫ్సి బార్సిలోనియా. క్వశ్చన్, SAFF సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2025 టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లెస్ అల్కరాజ్. ఇతను స్పెయిన్ దేశానికి చెందిన క్రీడాకారుడు. కార్లెస్ అల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ మణిపూర్. చూడండి, మణిపూర్ మొత్తం మెడల్ సంఖ్య ఎంత అంటే 14. అలానే మహారాష్ట్ర మొత్తం మెడల్ సంఖ్య 20. అయితే చూడండి, గోల్డ్ మెడల్లో 2 ఈక్వల్, కానీ సిల్వర్ వచ్చి 6 మెడల్స్ సాధించింది మణిపూర్. మహారాష్ట్ర వచ్చి 5 మెడల్స్ సాధించింది. సో మణిపూర్ అనేది పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది బీచ్ గేమ్స్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేది ఇది 2025 అనేది ఫస్ట్ ఎడిషన్, మొదటిసారిగా ఇవి జరుగుతున్నాయి. అలానే ఎక్కడ జరిగాయి అంటే దాదర్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ ఉమెన్స్ కబడ్డీ టైటిల్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఇండియా. రన్నర్ అఫ్ ఎవరంటే సెకండ్ ప్లేస్ ఎవరంటే ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఖోఖో వరల్డ్ కప్. ఇంపార్టెంట్ క్వశ్చన్, పురుషుల ఖోఖో వరల్డ్ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఇండియా. అలానే మహిళలు కూడా ఖోఖో వరల్డ్ కప్లో ఇండియానే. ఇది ఫస్ట్ ఎడిషన్. సెకండ్ ప్లేస్లో ఎవరు నిలిచారంటే నేపాల్ అనేది నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ జానిక్ సిన్నర్. చూడండి, అలానే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విజేతగా జానిక్ సిన్నర్. అలానే ఉమెన్స్ ఎవరంటే మ్యాడిసన్ కీస్. ఈవిడ యుఎస్కి చెందిన క్రీడాకారులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సూపర్ లీగ్ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? చూడండి, ఇండియన్ సూపర్ లీగ్ 2025 విజేతగా ఎవరు నిలిచిందంటే మోహన్ బగన్ సూపర్ జైంట్. నెక్స్ట్ క్వశ్చన్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ ఆస్కర్ పియాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, 38th నేషనల్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఎవరు నిలిచారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఇది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఒక సంస్థ. ఓకే, 121 మెడల్స్తో ప్రథమ స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ ఎవరంటే మహారాష్ట్ర. చూడండి, 39th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మేఘాలయలో జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఇండియా. చూడండి, పురుషుల ఖోఖో వరల్డ్ కప్ కూడా ఇండియానే, అలానే కబడ్డీ వరల్డ్ కప్ కూడా ఇండియానే. చూడండి, ఖోఖో వరల్డ్ కప్ ఉమెన్స్ కూడా ఇండియానే, కబడ్డీ ఉమెన్స్ కూడా ఇండియానే. రన్నర్ ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ డి గుకేస్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 ఇటీవల ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత క్రికెట్ను మళ్ళీ ప్రారంభించనున్నారు? చూడండి, 2028లో ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో
జరగనున్నాయి. అయితే దీంట్లో ఒలింపిక్స్లో క్రికెట్ను మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రారంభించనున్నారు? ఆన్సర్ 128 సంవత్సరాలు. ఆన్సర్ 128 సంవత్సరాలు. చూడండి 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ను ఆడించడం జరిగింది. ఫస్ట్ అండ్ లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 ఎక్కడ జరగనుంది? ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఐపీఎల్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. అలానే ఇది 18th ఎడిషన్. రన్నర్ అఫ్ ఎవరంటే పంజాబ్ కింగ్స్. అలానే ఫైనల్ ఎక్కడ జరిగిందంటే నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఎక్కడంటే అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ వింటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది? ఆసియన్ వింటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది? ఆన్సర్ చైనా. వరల్డ్స్ బ్లిట్జ్ టైటిల్ 2024 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇయాన్ నెపోమనియాచి అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్. స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మోండో డూప్లాంటిస్. గేమ్ వచ్చి పోల్ వాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ 2025 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఒడిస్సా వారియర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఎక్కడ నిర్వహించున్నారు? ఆన్సర్ ఇండియా. చూడండి ఇది ఎన్నో ఎడిషన్ అంటే 13th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2024-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. రన్నర్ అఫ్ వచ్చి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరాండ్ కప్ ఏ ఆటకు సంబంధించింది? ఆన్సర్ ఫుట్బాల్. అలానే చూడండి ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏది అంటే డ్యూరాండ్ కప్నే. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 ఎవరికి దక్కింది? చూడండి ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరికి దక్కింది? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. అలానే ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే అమిలా కేర్. తిను న్యూజిలాండ్కి చెందిన క్రీడాకారిణి. 6th మెన్స్ హాకీ ఇండియా లీగ్ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? మెన్స్ హాకీ ఇండియా లీగ్ 24-25 ఆన్సర్ సార్చీర్ ఆర్ బెంగాల్ టైగర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరగనుంది? ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్, ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్. మొత్తం 87 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలానే సెకండ్ ప్లేస్లో ఎవరు నిలిచారు అంటే జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా 2 F2 రేస్ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ రేస్ 2025 టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా ఇటీవల ఎవరు నిలిచారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ రేస్ 2025 టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా ఎవరు నిలిచారంటే ఆన్సర్ కుష్ మెయినీ. ఫార్ములా 2 రేస్ ఇది కుష్ మెయినీ. నెక్స్ట్ క్వశ్చన్, అన్హత్ సింగ్ ఏ ఆటకు చెందిన ప్లేయర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అన్హత్ సింగ్ ఏ ఆటకు చెందిన ప్లేయర్? ఆన్సర్ స్క్వాష్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్పోర్ట్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 29. చూడండి ధ్యాన్ చంద్ పుట్టినరోజున ఈ నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చూడండి ధ్యాన్ చంద్కి ద విజార్డ్ అని కూడా పిలుస్తారు. సరే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే ఇంకొకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.